మెషిన్స్లో మోర్ స్పెసిఫికల్లీ డీసీ మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం స్టడీ చేద్దాం. అఫ్ కోర్స్ అదొక డీసీ మెషిన్ కానీ ఏసీ మెషిన్ అయినా కానీ దాంట్లో కొన్ని కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ దాదాపు ఒక 90% కన్స్ట్రక్షన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అందుకని హెడ్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్ అని చెప్పి రాయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఈ డబ్బాతో చూసాం మనం అనమాట. ఎలక్ట్రికల్ మెషిన్ అనబడే ఆబ్జెక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తే మెకానికల్ అవుట్పుట్గా వస్తుంది, అప్పుడు దాన్ని మోటార్ అని చెప్పి పిలిచాము. నెక్స్ట్ మెకానికల్ ఇన్పుట్గా తీసుకుని ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని జనరేటర్ అని చెప్పి పిలిచినాము. సో జనరేటర్ అయినా మోటార్ అయినా కానీ నీకు ఈ బ్లాక్ ఈ డబ్బా అనేది మారడం లేదు, అది అంతే ఉంది. సింపుల్గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ అదొక జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు, అది ఆబ్జెక్ట్ ఒకటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెషిన్ నేను డ్రా చేశాను, ఇప్పుడు నేను దీన్ని జనరేటర్ అని అంటున్నానంటే దీనినే మోటార్ కూడా నేను వాడుకోవచ్చు, దాన్ని జనరేటర్గా వాడుకోవచ్చు, సేమ్ ఆబ్జెక్ట్ని నేను మోటార్గా కూడా వాడుకోవచ్చు. సో మోటార్ అంటే సపరేట్ కన్స్ట్రక్షన్, జనరేటర్ అంటే సపరేట్ కన్స్ట్రక్షన్ అనేది ఉండదు. నువ్వు దాన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది డిఫరెంట్, ఏ ఎనర్జీ ఇచ్చి ఏ ఎనర్జీ అవుట్పుట్గా తీసుకుంటాం అనేది డిఫరెంట్, కానీ ఫిజికల్గా ఆబ్జెక్ట్ మాత్రం ఒకటే. ఓకే, సో ఆ విషయం మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ మెషిన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ లేదా మెకానికల్ టు ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేసే ఒక ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అన్నాను. అయితే సార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా అంత ఈజీగా అంత విచిత్రంగా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా మెకానికల్ ఎలక్ట్రికల్గా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ఏంటి దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి, ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంకో ఫార్మ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి డైరెక్ట్గా ఎలా పాసిబిలిటీ ఉంటుంది ఒక మోటార్ లోపల, ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఒక మెషిన్లో ఒక ఇన్పుట్ స్టేజ్ ఉంటుంది, ఒక అవుట్పుట్ స్టేజ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇన్పుట్లో ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, అవుట్పుట్లో కూడా మెకానికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైనా ఉండొచ్చు. సో ఈ ఇన్పుట్ స్టేజ్కి అవుట్పుట్ స్టేజ్కి మధ్యలో ఒక లింక్ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఒక లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ ఏంటి అంటే అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేప్పుడు మధ్యలో ఒక బ్రోకర్ లేదా ఒక లింక్ ఉందన్నమాట అవుట్పుట్ స్టేజ్కి ఇన్పుట్ స్టేజ్కి మధ్యలో. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్లనే ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని మనము మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం, లేదా మెకానికల్ ఎనర్జీ ఇచ్చినా కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం కుదురుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే మనకి కన్వర్షన్ అనేది సాధ్యపడుతుంది అనమాట. ఓకే, అందుకని ఎలక్ట్రికల్ మెషిన్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ సిస్టమ్ యొక్క స్టడీ అనేది అత్యంత క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే దాని వర్కింగ్ ప్రిన్సిపల్, దాని వెనకాల ఉన్న మెయిన్ తత్వం ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకుంటాం. దాన్ని బట్టి దాని కన్స్ట్రక్షన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయని చెప్పి మనం అనలైజ్ చేయాలని చూస్తున్నాను నేను అంతే. సో ఇక్కడ నాకు మెయిన్గా కనిపించే 3 కాంపోనెంట్స్. ఒకటి ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ కావాలి. ఓకే, ఒక మెషిన్ లో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ కావాలి. ఇంకొకటి ఏం కావాలి, ఒక మెకానికల్ సిస్టమ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, మ్యాగ్నెటిక్ సిస్టమ్ కావాలి. సో బేసిక్ గా మనకి ఒక ఎలక్ట్రికల్ మెషిన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 3 సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్, మెకానికల్ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అనమాట. ఓకే, అదే మనం ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈఎంఎఫ్ లో కూడా చూసాం అనమాట. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈఎంఎఫ్ లో మనకి ఏమేమి కావాలి, కండక్టర్ కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, రెండింటి మధ్యలో మూవ్మెంట్ కావాలి. మూవ్మెంట్ అంటే ఒక మెకానికల్ సిస్టమ్, కండక్టర్ అంటే అది ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎందుకంటే కండక్టర్ లోనే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రిన్సిపల్ ఎలక్ట్రికల్ మెషిన్ అనేది ఒక ఇంజనీరింగ్ ఆబ్జెక్ట్ లో ఎలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ చదువుకునే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్, ఒక సైంటిఫిక్ శాస్త్రీయమైన ఒక ప్రిన్సిపల్ లేదా ఒక లా. బట్ ఎలక్ట్రికల్ మెషిన్ అనేది ఒక ఇంజనీరింగ్ ఆబ్జెక్ట్, ఇంజనీరింగ్ ద్వారా చేయబడ్డ ఒక ఆబ్జెక్ట్ అనమాట. దాంట్లో చూడండి మనం ఇలాంటి కాంపోనెంట్స్ ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తున్నాము. సాధారణంగా ఒక ఎలక్ట్రికల్ మెషిన్ కన్స్ట్రక్షన్ లో మనకి 2 విభాగాలు ఉంటాయి అనమాట, 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ పార్ట్ ఏమంటారంటే స్టేటార్ అని అంటారు అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే రోటార్ అంటారు అనమాట. స్టేటార్ అంటే ఏంటంటే కదలకుండా స్టేషనరీగా ఉండే ఆబ్జెక్ట్ నే స్టేటార్ అంటారు అనమాట. దీని అదర్ వర్డ్స్ లో ఇంకేం డిఫైన్ చేస్తారంటే స్టేషనరీ అవుటర్ ఫ్రేమ్ అని కూడా అంటారు అనమాట. అంటే మనకి ఒక మెషిన్ బయట కనిపించే అవుటర్ ఆబ్జెక్టే ఒక స్టేటర్ అనమాట. ఇది ఏ షేప్ లో ఉంటుందంటే హాలో సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. హాలో సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. హాలో సిలిండ్రికల్ షేప్ అంటే సిలిండర్ అంటే ఎట్లుంటుందో మనకు తెలుసు. హాలో సిలిండర్ అంటే మధ్యలో ఖాళీగా ఉన్న సిలిండర్ అనమాట. ఆర్ సింపుల్ అంటే ఇప్పుడు ఇది ఒక సిలిండర్ అనుకుంటే మధ్యలో ఖాళీ ఉంటుంది ఈ రకంగా, అంటే ఈ మధ్యలో స్పేస్ ఉంటుంది, అది ఒక హాలో సిలిండర్ అనమాట. సో ఇది బయట ఉంటుంది. మనకు మెషిన్ అంటే ఎట్లుంటుంది, సిలిండర్ లాగానే ఉంటుంది సాధారణంగా. సో అవుటర్ మోస్ట్ కవరింగ్ ఏదైతే ఉంటుందో, అవుటర్ మోస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది ఒక స్టేటర్ అనమాట. సాధారణంగా స్టేటర్ అనేది స్టేషనరీ, అది రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేటర్ లోపల మధ్యలో ఒక సాలిడ్ సిలిండర్ ఉంటుంది. ఏముంటుంది, సాలిడ్ సిలిండర్ ఉంటుంది, అది రోటర్ అనమాట. అంటే ఇది రొటేటింగ్ ఆబ్జెక్ట్ అనమాట. స్టేటర్ అనేది బయట అట్లే ఉంటుంది, దాని మధ్యలో రోటర్ అనేది షాఫ్ట్ పైన తిరుగుతుంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే రొటేటింగ్ సాలిడ్ సిలిండర్ ఇన్సైడ్ ద స్టేటర్. స్టేటర్ లోపల ఉండే ఒక సాలిడ్ సిలిండర్, వేరాస్ స్టేటర్ అనేది హాలో సిలిండర్. అర్థమైందా? అండ్ స్టేటర్ అండ్ రోటర్ రెండింటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా యూస్ చేసే మెటీరియల్ ఏముంటాయంటే ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యూస్ చేస్తాం అనమాట. ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఎగ్జాంపుల్ కోసము స్టీల్, ఐరన్, ఈ రెండు కూడా ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. సో రెండు స్టేటర్ అయినా కానీ రోటర్ అయినా కానీ మనం ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ తోని మనం కన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో సాధారణంగా ఎలక్ట్రికల్ మెషిన్ అంటే మనకి ఉంటాయి అనమాట, స్టేటర్ ఉంటుంది, రోటర్ ఉంటాయి అనమాట. ఈ స్టేటర్ రోటర్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ మెషిన్ కన్స్ట్రక్షన్ లో మనకు కావాల్సినవి ఏంటి, 3 సిస్టమ్స్ కావాలన్నాను. ఒకటి ఏంటిది, ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ కావాలన్నాను, ఒక మెకానికల్ సిస్టమ్ కావాలన్నాను, ఒక మ్యాగ్నెటిక్ సిస్టమ్ కావాలని చెప్పాను కదా. ఓకే, ఎలక్ట్రికల్ సిస్టమ్, మెకానికల్ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్. ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటే ఏంటి, వైర్లు, కండక్టర్లు, అవునా. మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటే ఏంటి, పోల్స్ లేదా మ్యాగ్నెట్ అయస్కాంతాలు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అయస్కాంత క్షేత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసే ఫ్లక్స్. నెక్స్ట్ మెకానికల్ అంటే మోషన్. ఇప్పుడు మెకానికల్ సిస్టమ్ మనం
కాదా తెలవాలి ఇది స్టేటర్ రోటర్ ద్వారా. ఎలా? స్టేటర్ లోపల రోటర్ అనేది తిరిగే ఆబ్జెక్ట్. సో స్టేటర్ లోపల స్పేస్ ఉంది, రోటర్ ఫ్రీగా తిరగలదు కాబట్టి మనం మెకానికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ని మ్యాగ్నెటికల్ సిస్టమ్ ని మనం ఎక్కడ అకామిడేట్ చేస్తాం అనేది స్టేటర్ అండ్ రోటర్ అనమాట. సాధారణంగా మనం ఒక డీసీ మెషిన్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ సిస్టమ్ ని మనం రోటర్ మీద పెడతాము, మ్యాగ్నెటికల్ సిస్టమ్ ని స్టేటర్ పైన పెడతాం అనమాట. ఒకసారి ఈ డీసీ మెషిన్ కన్స్ట్రక్షన్ చూస్తే ఇక్కడ మీకు ఒక హాలో సిలిండర్ ఉంది బయట, ఇదే మన స్టేటర్ అనమాట. ఓకే, డీసీ మెషిన్ యొక్క స్టేటర్. ఈ స్టేటర్ కి ఏమున్నాయి? మ్యాగ్నెటిక్ పోల్స్ పెట్టాము, ఇక్కడ నార్త్ పోల్, ఒక సౌత్ పోల్. ఓకే, పోల్స్ పెట్టినాము అండ్ మధ్యలో ఒక రోటర్ ఉంది. ఈ రోటర్ పైన ఏముంటాయి? కండక్టర్స్ ఉంటాయి. కండక్టర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ సిస్టమ్. సో ఒక డీసీ మెషిన్ మనం ఏం చేసినాము? ఎలక్ట్రికల్ సిస్టమ్ ని రోటర్ మీద పెట్టినాం, మ్యాగ్నెటిక్ సిస్టమ్ స్టేటర్ పైన పెట్టినాం. ఎందుకు సార్ రివర్స్ లో పెట్టకూడదా? ఎస్, రివర్స్ లో పెట్టినా కూడా ఎలక్ట్రికల్ మెషిన్ అవుతాయి. సింక్రోనస్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఆ రివర్స్ సిస్టమ్ లోనే ఉంటాయి అనమాట. రోటర్ మీద మ్యాగ్నెటిక్ సిస్టమ్, స్టేటర్ పైన ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. బట్ ఎందుకు అలా పెడతారు, ఎందుకంటే మనం తర్వాత చూద్దాం. సో బేసిక్ గా చెప్పేది ఏంటంటే ప్రతి మెషిన్ లోకి నీకు ఒక స్టేటర్, రోటర్ ఉంటుంది. స్టేటర్ అండ్ రోటర్ యొక్క కాంబినేషన్ ఒక ఎలక్ట్రికల్ మెషిన్ కన్స్ట్రక్షన్ లో అవసరమైన మెకానికల్ సిస్టమ్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ మెయిన్ గా ఈ స్టేటర్ అండ్ రోటర్ యొక్క పర్పస్ ఏంటంటే ఎయిదర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ని లేదా మ్యాగ్నెటికల్ సిస్టమ్ ని హోల్డ్ చేయడానికి, పట్టుకోవడానికి యూస్ చేసే ఆబ్జెక్ట్స్ అనమాట. సో మనం స్టేటర్ పైన ఎలక్ట్రికల్ ఉండొచ్చు, మ్యాగ్నెటికల్ ఉండొచ్చు, రోటర్ పైన కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండొచ్చు, మ్యాగ్నెటికల్ సిస్టమ్ అనేది ఉండొచ్చు అనమాట. సో కన్స్ట్రక్షన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇదన్నమాట, స్టేటర్ అండ్ రోటర్. ఓకే, సో ఇదంతా రాసుకున్న తర్వాత మీరు ఒక పాయింట్ రాసుకోవచ్చు స్టేటర్ లో. ఇన్ డీసీ మెషిన్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అని రాయండి. ఓకే, డీసీ మెషిన్ లోని మ్యాగ్నెటిక్ సిస్టమే స్టేటర్ అనమాట. అండ్ ఇది ఇన్ డీసీ మెషిన్ లో ఇది ఏమొస్తుంది? ఇది కండక్టర్ సిస్టమ్. అండ్ స్టేటర్ అండ్ రోటర్ తయారు చేసే మెటీరియల్స్ ఏంటి? ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, స్టీల్ లేదా ఐరన్ తోటి తయారు చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ గురించి మాట్లాడదాం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ లో. నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మెషిన్ అన్నాక సాధారణంగా తరచుగా వినే ఒక టెర్మినాలజీ లేదా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక విషయం ఏంటంటే వైండింగ్. వైండింగ్స్ మనం వైండింగ్ అని అంటాం. వైండింగ్ కలిపోయింది, వైండింగ్ బ్రేక్ అయింది, వైండింగ్ రీవైండింగ్ చేయాలి, వైండింగ్ అని అంటాం. వైండింగ్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే వైండింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కండక్టర్స్. వైర్ యొక్క కంప్లీట్ గ్రూప్, ఒక కాయిల్ వైండింగ్ ఒక గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ వైండింగ్స్ అని కూడా చెప్తాం అనమాట. సో ఒక డీసీ మెషిన్ లో యూస్ చేయబడే వైండింగ్స్ రెండు రకాలుగా ఉంటాయి. సార్ వైండింగ్ అంటే కండక్టర్స్ అంటున్నారు కదా, ఈ కండక్టర్స్ అంటే డీసీ మెషిన్ లో స్టేటర్ మీద పెడుతున్నామా, రోటర్ మీద పెడుతున్నామా? కండక్టర్స్ మనం డీసీ మెషిన్ లో రోటర్ మీద పెడుతున్నాము. ఆ కండక్టర్ గురించి, ఆ వైండింగ్ గురించి మాట్లాడుతున్నారంటే కాదు. మనకి రెండు రకాల వైండింగ్స్ ఉంటాయి, అది చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వైండింగ్ ఏదో రెండు రకాల వైండింగ్స్ ఉన్నాయి అనమాట. ఈ రెండు రకాల వైండింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఫీల్డ్ వైండింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్ అని ఉంటుంది. ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్. మొత్తం ఫీల్డ్ వైండింగ్ అంటే ఏంటి సార్? ఫీల్డ్ వైండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మెషిన్ ఆపరేట్ చేయడానికి కోసము అత్యంత ముఖ్యమైన లింక్ ఏమని చెప్పాను? అవుట్పుట్ కి ఇన్పుట్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ సిస్టమ్ అనేది లింక్ అని చెప్పాను. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏం కావాలి? మ్యాగ్నెట్ కావాలి. మ్యాగ్నెట్ ఎక్కడ దొరుకుతుంది? భూమిలోకి ఇచ్చి దొరుకుతుంది మ్యాగ్నెట్. కానీ భూమిలో నుంచి వచ్చిన న్యాచురల్ మ్యాగ్నెట్ లో ఒక మెషిన్ లో కొన్ని వందల వోల్ట్లు ప్రొడ్యూస్ చేయగలంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుందా అంటే 100% ఉండదు. అంటే నీకేంటి? ఎక్కువ ఫ్లక్స్ కావాలి. ఎక్కువ ఫ్లక్స్ కావాలంటే అప్పుడు ఏం యూస్ చేయాలి? కృత్రిమ మ్యాగ్నెట్స్ యూస్ చేసుకోవాలి. కృత్రిమ మ్యాగ్నెట్స్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, విద్యుత్ అయస్కాంతాలు అనమాట. విద్యుత్ అయస్కాంతాలు అంటే ఏముంటాయి? ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, న్యాచురల్ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తాము? దీని మీద ఒక వైండింగ్ చేస్తాం లేదా ఒక కండక్టర్ చుట్టుతాం అనమాట. చుట్టి దీనికి కొంచెం మనం పవర్ సప్లై ఇచ్చాం అనుకో, అప్పుడు ఏమైపోతుంది? దీనికి వచ్చే ఫ్లక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా, హెవీగా ఉంటుంది అనమాట. అంటే స్ట్రాంగ్, మోర్ ఫ్లక్స్ వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని ఏమంటాం? దీన్ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటాం కదా. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ గా కన్వర్ట్ కావడానికి మెయిన్ కారణం ఏంటి? దాని మీద ఉన్న ఈ వైండింగ్. ఈ వైండింగ్ ఏమంటారంటే ఫీల్డ్ వైండింగ్ అని అంటారనమాట. ఓకే, అర్థమైందా? ఒక మ్యాగ్నెట్ ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ లాగా కన్వర్ట్ చేయడానికి యూస్ చేసిన వైండింగ్ నే ఫీల్డ్ వైండింగ్ అంటారు. ఈ వైండింగ్ లో నుంచి పాస్ అవుతున్న కరెంట్ ని ఫీల్డ్ కరెంట్ IF అని కూడా అంటారు అనమాట. ఓకే, అది ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఉండాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫీల్డ్ వైండింగ్. అర్థమైందా? అండ్ ఈ విధంగా ఒక నార్మల్ మ్యాగ్నెట్ ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఎక్సైటేషన్ అంటారు. ఏమంటారు? ఎక్సైటేషన్. ఎక్సైటేషన్ అంటే ఏంటి? ఫీల్డ్ కరెంట్ పంపించి ఒక నార్మల్ మ్యాగ్నెట్ ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ గా కన్వర్ట్ చేయడమే ఎక్సైటేషన్ అని అంటారు అనమాట. సో ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చూస్తే ఇక్కడ ఈ పోల్స్ ఉన్నాయి, నార్త్ పోల్, సౌత్ పోల్ అని పోల్ ఉన్నాయి. కానీ దీనిపైన చెవులు ఉన్నాయి. ఈ చెవులు అంటే ఏం కాదు, ఇదంతా కూడా ఆ ఫీల్డ్ వైండింగ్ అనమాట. ఫీల్డ్ వైండింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ ఫీల్డ్ వైండింగ్ మన కండక్టర్ సిస్టమ్ కి సంబంధం లేదు. ఈ ఫీల్డ్ వైండింగ్ దేనికి సంబంధించింది? మ్యాగ్నెటిక్ సిస్టమ్ సంబంధించిన కండక్టర్. కానీ మెయిన్ గా మనకు కావాల్సిన కండక్టర్ వచ్చేసి ఆర్మేచర్ వైండింగ్. సో ఫీల్డ్ వైండింగ్ గురించి రాస్తే ఏంటంటే, వైండింగ్ దట్ క్యారీస్ ఫీల్డ్ కరెంట్ టు ఎక్సైట్ ద ఫీల్డ్ మ్యాగ్నెట్. ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్ ని ఎక్సైట్ చేయడం. ఎక్సైట్ చేయడం అంటే ఏంటి? ఎక్సైటింగ్ ఆఫ్ అ మ్యాగ్నెట్. ఎక్సైటేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే, ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫీల్డ్ వైండింగ్ అండ్ పాసింగ్ ఫీల్డ్ కరెంట్ టు ఎలక్ట్రోమాగ్నెటైజ్ ద మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ ని కృత్రిమంగా విద్యుత్ అయస్కాంతంగా మార్చడానికి మనం వైండింగ్ ఇచ్చి ఆ వైండింగ్ ద్వారా కరెంట్ ని పంపిస్తే ఆ ప్రాసెస్ ని ఎక్సైటేషన్ అంటాం అనమాట. సో ఫీల్డ్ వైండింగ్ ఏం చేస్తుంది? ఇట్ ఇస్ ద వైండింగ్ దట్ క్యారీస్ ద ఫీల్డ్ కరెంట్ టు ఎక్సైట్ ద ఫీల్డ్ మ్యాగ్నెట్. ఫీల్డ్ మ్యాగ్నెట్ ని ఎక్సైట్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి యూస్ చేసే కరెంట్ ని హోల్డ్ చేసే వైండింగ్ ని ఫీల్డ్ వైండింగ్ అంటారు అనమాట. ఓకే, సాధారణంగా ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుందంటే థిన్ వైర్ ని యూస్ చేస్తారన్నమాట. చాలా సన్నటి వైర్ ని యూస్ చేస్తారన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ థిన్ వైర్స్ అనమాట. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్ గురించి చూద్దాం అనమాట. ఈ ఆర్మేచర్ వైండింగ్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే,
ఆర్మేచర్ వైండింగ్ ఈస్ దట్ వైండింగ్ ఇన్ విచ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్. ఏ వైండింగ్ లో అయితే మనకు అసలు కావాల్సిన ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో లేదా విచ్ క్యారీస్ ద లోడ్ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆర్మేచర్ వైండింగ్. అంటే యాక్చువల్ గా ఒక జనరేటర్ ఉంది అనుకుందాం, ఆ జనరేటర్ నుంచి మీకు కరెంట్ వస్తుంది, పవర్ సప్లై వస్తుంది, ఆ కరెంట్ ని హోల్డ్ చేస్తున్న వైండింగ్ నే ఆర్మేచర్ వైండింగ్ అంటారు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో దట్ వైండింగ్ ఎందులో అయితే మనకు కావాల్సిన ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయాలి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయాలంటున్నాము, ఎందులో అయితే యాక్చువల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో దాన్నే ఆర్మేచర్ వైండింగ్ అని అంటాం అనమాట. ఒక డీసీ మెషిన్ లో ఆర్మేచర్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది? ఇన్ డీసీ మెషిన్ ఇది రోటర్ పైన ఉంటుంది అనమాట. ఓకే, ఫీల్డ్ వైండింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? స్టేటర్ పైన ఉంటుంది. ఒక డీసీ మెషిన్ లో స్టేటర్ పైన ఉంటుంది అనమాట. అండ్ ఫీల్డ్ వైండింగ్ కి యూస్ చేసే మెటీరియల్ ఏంటిది? కాపర్ యూస్ చేస్తాం అనమాట. ఆర్మేచర్ వైండింగ్ కి కూడా కాపర్ యూస్ చేస్తాం అనమాట. కాకపోతే ఇక్కడ థిన్ వైర్ యూస్ చేస్తాము, ఆర్మేచర్ వైండింగ్ అనేది థిక్ వైర్ ఉంటుంది అనమాట. థిక్ అంటే మరీ థిక్ కాదు, ఫీల్డ్ వైండింగ్ కంపేర్ చేసుకుంటే చాలా థిక్ ఉంటుంది అనమాట. ఎందుకు ఎక్కువ థిక్ ఉంటుంది అంటే ఎక్కువ కరెంట్ క్యారీ చేస్తుంది కాబట్టి ఆర్మేచర్ వైండింగ్స్ అనేది సాధారణంగా థిక్ ఉంటుంది. ఫీల్డ్ వైండింగ్ అనేది చాలా తక్కువ కరెంట్ హోల్డ్ చేస్తుంది. సాధారణంగా ఫీల్డ్ వైండింగ్ లో 1 to 2 amperes మాక్సిమం, 1 ఆంపియర్ కంటే ఎక్కువ ఉండదు. ఒక మాటలు చెప్పాలంటే లెస్ దెన్ 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది. కానీ ఆర్మేచర్ వైండింగ్ లో ఆ మెషిన్ రేటింగ్ తగ్గట్టుగా 100 ఆంపియర్స్ కరెంట్ కూడా పాస్ కావచ్చు, అది మనం చెప్పలేం. కానీ ఫీల్డ్ వైండింగ్ అనేది సాధారణంగా లెస్ దెన్ 1 ఆంపియర్, చాలా తక్కువ కరెంట్ ఫ్లో చేసుకుంటుంది. కానీ ఆర్మేచర్ వైండింగ్ లో మాత్రం చాలా ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే మెయిన్ వర్కింగ్ కరెంట్, మెయిన్ లోడ్ కరెంట్ అనేది ఆర్మేచర్ వైండింగ్ ద్వారా మనకి సప్లై వస్తుంది అనమాట. ఓకే, సో ఆర్మేచర్ వైండింగ్ ఏ మెటీరియల్ తయారు చేస్తాము? కాపర్ తో తయారు చేస్తాము. అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఏ విధంగా కూడా సాధారణంగా క్రాస్ సెక్షన్ ఏరియా థిక్ ఉంటుంది. అండ్ ఒక డీసీ మెషిన్ లో రొటేటింగ్ రోటర్ మీద ఉన్న వైండింగ్, ఇప్పుడు రోటర్ మీద వైండింగ్ ఉంది కదా, ఇది ఏం వైండింగ్ అంటారు? దీన్ని ఆర్మేచర్ వైండింగ్ అంటారు. ఇప్పుడు ఈ స్టేటర్ మీద ఉన్న వైండింగ్ ఏమంటారు? ఫీల్డ్ వైండింగ్ అంటారు. ఫీల్డ్ వైండింగ్ యూస్ చేసే మెటీరియల్ కాపర్ యూస్ చేస్తాము. అండ్ ఆ వైర్ ఎలా ఉంటుంది? థిన్ గా ఉంటుంది అనమాట. ఓకే, అది ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్ సంబంధించిన విషయం అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది, అది కూడా మీరు రాసుకోవచ్చు, ఒకవేళ మీకు అర్థం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫీల్డ్ వైండింగ్ యొక్క రేటింగ్ అంటారు అనమాట. ఫీల్డ్ వైండింగ్ రేటింగ్ అంటే ఏంటంటే రేటింగ్ అంటే ఎంత కరెంట్ క్యారీ చేసుకోగలదు అనేది. సాధారణంగా ఫీల్డ్ వైండింగ్ రేటింగ్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉంటుంది. ఎందుకు? అది చిన్న మెషిన్ కావచ్చు, పెద్ద మెషిన్ కావచ్చు. మనకి ఫీల్డ్ వైండింగ్ అంటే మనకి 1 ఆంపియర్ కంటే ఎక్కువ కరెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం కరెంట్ చాలు, ఎలక్ట్రాన్ ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం కరెంట్ సరిపోతుంది మనకి. సో ఫీల్డ్ వైండింగ్ రేటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సాధారణంగా. కానీ ఆర్మేచర్ వైండింగ్ రేటింగ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మెషిన్ రేటింగ్ ఎంత ఉంటుందో అంత ఆర్మేచర్ వైండింగ్ రేటింగ్ పెట్టాలి. ఎందుకు? ఆ మెషిన్ యొక్క మెయిన్ పర్పస్ ఆర్మేచర్ వైండింగ్. అదొక జనరేటర్ అనుకుందాం. జనరేటర్ అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసుకోవాలి. ఆ ఈఎంఎఫ్ కరెంట్ వస్తుంది ఆర్మేచర్ వైండింగ్ లో. ఇప్పుడు ఆ జనరేటర్ మీద లోడ్ కనెక్ట్ చేసినాం, ఆ లోడ్ కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్మేచర్ వైండింగ్ నుంచి వస్తుంది. అంటే మెషిన్ రేటింగ్ అంటే ఆర్మేచర్ వైండింగ్ అంటే కదా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది అవుతుంది మనకి. ఓకే, రేటింగ్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఈక్వల్ టు మెషిన్ రేటింగ్. ఆ మెషిన్ యొక్క ఎంత రేటింగ్ ఉంటుందో దానికి ఈక్వల్ అనమాట. కానీ రేటింగ్ ఆఫ్ ఏ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ మెషిన్ రేటింగ్ అని అంటాం అనమాట. అయితే నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క రేటింగ్ ఏదైతే ఉంటుందో అది మెషిన్ రేటింగ్, ఆ పలానా డీసీ మెషిన్ ఒక రేటింగ్ లో 1% మాత్రమే ఉంటుంది, 1% ఉంటుంది మాక్సిమం. వెరాస్ రేటింగ్ ఆఫ్ ఎన్ ఆర్మేచర్ వైండింగ్ అనేది ఆ మెషిన్ రేటింగ్ కి సమానంగా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో ఇది సాధారణంగా వైండింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం సిస్టమేటిక్ గా అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు డయాగ్రామ్ ఫిల్అప్ చేస్తాను. నౌ యూ ఆఫ్టర్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ ఇప్పుడు డ్రా చేసుకొని ఆ తర్వాత ఇండివిజువల్ గా ఒక పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇదంతా ఏంటంటే మనకి అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో నేను వీటి గురించి ముందు డిస్కస్ చేయడం జరిగింది. నౌ యూ విల్ గెట్ ఇంటు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మెషిన్. సో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మెషిన్ లో ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఫస్ట్ డీసీ మెషిన్ లో ఉండే పార్ట్స్ ఏంటివి. ఓకే, ఇప్పుడు నేను డీసీ జనరేటర్ లేదా డీసీ మోటార్ అనడం లేదు, డీసీ మెషిన్ అంటున్నాను. ఎందుకు? అది మెషిన్ మోటార్ కావచ్చు, జనరేటర్ కావచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఒకటే, దాంట్లో ఉండే పార్ట్స్ అన్ని ఒకటే. జనరేటర్ అంటే కొత్తగా ఎక్స్ట్రా పార్ట్స్, మోటార్ అంటే కొన్ని తక్కువ అన్నట్టుగా ఏమీ ఉండదు, రెండింటికి సేమ్ పార్ట్స్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు దాన్ని ఏ డైరెక్షన్ లో వాడుతున్నావు అనేది డిఫరెన్స్. సో పార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్ గా ఇలా ఈ హాలో సిలిండర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేంటది? స్టేటర్. ఈ స్టేటర్ ని ఒక డీసీ మెషిన్ లో ఏమంటారంటే ఓకే యోక్ అంటారు అనమాట. ఏమంటారు? యోక్ అంటారు. సో ఫస్ట్ స్టేటర్ సంబంధించిన పార్ట్స్ రాద్దాం. ఓకే, స్టేషనరీ పార్ట్స్ అన్నమాట. స్టేషనరీ పార్ట్స్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ యోక్ వస్తుంది అనమాట. ఓకే, ఈ యోక్ ని ఏమంటారంటే అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ డీసీ మెషిన్ అంటారు అనమాట. ఇది యోక్ యొక్క డెఫినేషన్ అనమాట. సో ఈ యోక్ తయారు చేయడానికి యూస్ చేసే మెటీరియల్ ఏంటిది అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో మెటీరియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ యోక్ ఆర్ మెటీరియల్ ఫర్ మేకింగ్ యోక్. సో ఇది ఒక స్మాల్ డీసీ మెషిన్ అయితే కనుక, చిన్న సైజ్ డీసీ మెషిన్ అయితే కనుక ఈ యోక్ అనేది క్యాస్ట్ ఐరన్ లేదా క్యాస్ట్ స్టీల్ తోని తయారు చేస్తారన్నమాట. ఒకవేళ ఇది లార్జ్ డీసీ మెషిన్ అంటే కొంచెం పెద్ద లార్జ్ రేటింగ్ డీసీ మెషిన్ అయితే కనుక రోల్డ్ స్టీల్ లేదా ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ తోని తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ యోక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ యోక్ చేసే పనులు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఒక యోక్కి అది అవుటర్ కవరింగ్ లాగా ఉంటూ మెషిన్ కి మెకానికల్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేయడమే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రొవైడ్స్ లో రిలక్టెన్స్ పాత్ ఫర్ ఫ్లక్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే హోల్డ్స్ ద ఫీల్డ్ పోల్స్ ఆర్ మ్యాగ్నెట్స్ అంటారు అనమాట. ఇవి మూడు ఒక యోక్ యొక్క ఫంక్షన్ అనమాట. యోక్ ఉండడానికి మనకి అవసరం ఏంటి అంటే అదే అనమాట. ఫస్ట్ వన్ ఏమన్నాను? ప్రొవైడ్స్ మెకానికల్ ప్రొటెక్షన్. మెకానికల్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ఇది అవుటర్ మోస్ట్ కవరింగ్ కేసింగ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మన ఫోన్ ఉంది లేదా టీవీ ఉంది, టీవీ పైన అవుటర్ బాక్స్ ఉంటుంది. ఆ టీవీ కానీ ఏదైనా కానీ అవుటర్ బాక్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? లోపల ఉన్న పార్ట్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడమే. అదే యోక్ యొక్క ఫంక్షన్, వన్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏమన్నామంటే ప్రొవైడ్స్ లో రిలక్టెన్స్ పాత్ ఫర్ ద ఫ్లక్స్. లో రిలక్టెన్స్ పాత్ ఫర్ ద ఫ్లక్స్ అంటే ఏంటంటే లో రిలక్టెన్స్ అంటే ఏంటి? లో రిలక్టెన్స్ అంటే అదొక ప్రాపర్టీ, ఏదైనా ఒక మెటీరియల్ ఉండే ప్రాపర్టీ. ఏంటా ప్రాపర్టీ, ఏంటా లక్షణము? తనకున్న ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని అంటే అయస్కాంత క్షేత్రాన్ని చాలా స్లోగా తన ద్వారా పాస్ చేసుకోగలిగిన లక్షణాన్ని లో రిలక్టెన్స్ అంటారు అనమాట. సో లో రిలక్టెన్స్ పాత్ ఫర్ ద ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తన గుండా వెళ్ళడానికి చాలా సులువైన మార్గాన్ని దాని లోపల ఉంటుందన్నమాట. సో అదొక ఫంక్షన్. సరే, ఇది ఫ్లక్స్ కి దీనికి సంబంధం ఏంటి సార్? ఇక్కడ ఫ్లక్స్ ఎట్లా వస్తుంది అని అంటే మనం కొద్దిసేపు
పాయింట్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. యోక్ కి ఫ్లక్స్ కి కూడా సంబంధం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డ్స్ ద ఫీల్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఫీల్డ్ పోల్స్. అంటే ఒకసారి ఈ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఇక్కడ ఇది యోక్ అన్నప్పుడు ఈ యోక్ కి ఏమున్నాయి, మన మ్యాగ్నెట్స్, మన డీసీ మెషిన్ కావాల్సిన మ్యాగ్నెట్స్ అనేవి ఈ యోక్ కే ఫిక్స్ చేస్తాం అనమాట. అదే దాని మీనింగ్ అనమాట. హోల్డ్స్ ద ఫీల్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఫీల్డ్ పోల్స్ అనమాట. ఇది యోక్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ స్టేటర్లో నెక్స్ట్ ఉన్న పార్ట్ ఏంటంటే ఫీల్డ్ మ్యాగ్నెట్. సో ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్ లో 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫీల్డ్ మ్యాగ్నెట్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఏంటా 2 పార్ట్స్ అంటే పోల్ కోర్, ఇంకొక పార్ట్ ఏమంటారంటే పోల్ షూ అంటారు అనమాట. పోల్ కోర్ అంటే ఏంటంటే ఒకసారి ఈ పోల్ ని చూస్తే ఈ పోల్ షేప్ ఎలా ఉంది, ఈ రకంగా ఉంది. తర్వాత దానికి ఇట్లా ఏదో ఒక వెడల్పుగా ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది కదా. సో దీంట్లో 2 భాగాలు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఈ భాగం, ఒకటి ఇది పోల్ కోర్ అనమాట. నార్త్ పోల్ అనుకుంటే ఇది ఒక పోల్ కోర్. ఇది ఈ పోల్ కోర్కి ఏం చేస్తాము, ఒక షూ తొడిగిస్తున్నాం అనమాట. మనం కాళ్ళకి షూస్ వేసుకుంటాం కదా, ఆ టైప్ లో ఈ పోల్ కోర్ కూడా ఒక పోల్ షూ పెడుతున్నాం అనమాట. సో పోల్ షూ అంటే అదే అనమాట. పోల్ కోర్ అంటే కేవలం ఇట్లా ఉన్న ఇక్కడ పైన సిలిండ్రికల్ గా డబ్బాలాగా ఉన్నది ఇది పోల్ కోర్ అనమాట. అంటే యాక్చువల్ గా మెయిన్ పోల్ అదనమాట. ఈ పోల్ కి మనం ఏం చేస్తున్నాం, కింద ఒక షూ తొడుగుతున్నాం అనమాట. ఎందుకు అంటే దానివల్ల కూడా కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి కాబట్టి పోల్ షూని మనము పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది ఏంటనేది మీ విల్ సీ ఎనీహౌ. సో ఈ పోల్ కోర్, పోల్ షూ ఈ 2 ఏవైతే ఉన్నాయో రెండింటిని కూడా సేమ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఎలాంటి మెటీరియల్ తో తయారు చేస్తారు అంటే ఎటువంటి మెటీరియల్ అయితే బెస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుందో అలాంటి మెటీరియల్స్ తో తయారు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనము ఇనిషియల్ గానే మనం చదువుకున్న మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, డయామాగ్నెటిక్ మెటీరియల్స్, పారామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ 3 కేటగిరీస్ లో ఏది ది బెస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని చెప్పాను, ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఎప్పుడైనా కానీ మనం మ్యాగ్నెట్స్ అనేది అవసరం ఉంది అంటే అక్కడ ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేయాలంటే ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ పోల్ కోర్ కానీ పోల్ షూ కానీ ఈ రెండింటిని కూడా ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ అయినా సాఫ్ట్ ఐరన్ లాంటి మెటీరియల్స్ తోటి తయారు చేస్తాం అనమాట. సాధారణంగా యూజ్ చేసేది ఏంటంటే సాఫ్ట్ ఐరన్ వాడచ్చు, క్యాస్ట్ ఐరన్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఇవి బెస్ట్ మెటీరియల్ ఫర్ పోల్స్ అనమాట. పోల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి, పోల్ లాగా అయస్కాంతాలాగా వాడుకోవడానికి, విద్యుత్ అయస్కాంతాలాగా వాడుకోవడానికి ది బెస్ట్ మెటీరియల్స్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్ అంటే పోల్ కోర్, పోల్ షూ తో పాటు ఫీల్డ్ వైండింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఫీల్డ్ వైండింగ్ కూడా కలిస్తేనే ఇది టోటల్ గా ఫీల్డ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో ఫీల్డ్ మ్యాగ్నెట్ అంటే 3 పదార్థాలు: పోల్ కోర్, పోల్ షూ, ఫీల్డ్ వైండింగ్. ఓకే, అండ్ ఫీల్డ్ వైండింగ్ ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలిసిందే, కాపర్ తోనే తయారు చేస్తాం. సో ఇక్కడ రాసుకోండి, ఫీల్డ్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు పోల్ కోర్ ప్లస్ పోల్ షూ ప్లస్ ఫీల్డ్ వైండింగ్. సో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో వైండింగ్ అంటే WINDING అని లాంగ్ గా రాయకుండా షార్ట్ కట్ WDG అని చెప్పి రాస్తాం అనమాట. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. WDG అన్న వైండింగ్ అనమాట. సింపుల్ గా ఇంకోటి ఏంటంటే సర్క్యూట్స్ అని రాస్తాం. సర్క్యూట్స్ అంటే ఈ రకంగా CARCUIT అని చెప్పి ఫుల్ స్ప్లింగ్ రాస్తాం అనమాట. దీన్ని షార్ట్ కట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏమంటాం అంటే CKTS సర్క్యూట్స్ అంటాం అనమాట. ఇది కూడా టెక్నికలీ యాక్సెప్టెడ్ అనమాట. అదే విధంగా ఫీల్డ్ వైండింగ్ కూడా WDG అని చెప్పి కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో పోల్ కోర్, పోల్ షూ, ఫీల్డ్ వైండింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోల్ కోర్ అండ్ షూ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్. సో ఏంటా మెటీరియల్? లో రిలక్టెన్స్ ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ లైక్ క్యాస్ట్ ఐరన్ ఆర్